ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ప్రధానమంత్రి గారు రావడం అండ్ ఆయన దాన్ని చాలా ఓన్గా ఫీల్ అయ్యారు. ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. అంటే నాకు అర్థమైన మటుకు చూసిన మటుకు ఏంటంటే ఈ ఓన్డ్ ఇట్. ఏంటి దానికి కారణం? అందరికీ నమస్కారం. ఋషి గారు నమస్కారం. ఋషి గారు, కారణం అంటే నేను కొంచెం ముందుకెళ్ళి మా మిత్రులు శివశంకర్ గారు అంటే 2005 ఆ ప్రాంతంలో ఆయన ఆఫీసర్ క్యాడర్ లో ఉన్నారు అనుకుంటాను. తర్వాతే బయటకు వచ్చారు. కానీ మా సోదరుడు కలిసెట్టి అప్పలనాయుడు గారు మేము ఆ టైం కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఏదైతే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నాకు బాగా గుర్తు, శంషాబాద్ విమానాశ్రయం ప్రస్తావన లేకుండా ఇవాళ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం తాలూకా ప్రస్తావన రావట్లే. మీ తొలి పలుకుల్లో కూడా అది సంభవించింది. శంషాబాద్ విమానాశ్రయం ప్రధాన కారణం ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు, నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. దురదృష్టవశాత్తు మేము 2004లో ఓటమి చెందిన తర్వాత 2005లో సోనియా గాంధీ వచ్చి ప్రారంభిస్తే, నేను ఇది 10 సార్లు చెప్తున్నా ఈ మధ్య కాలంలో, మాకు కళ్ళంట నీళ్లు కాదు నెత్తురు గారింది అనమాట. ఎందుకంటే ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి శంషాబాద్ విమానాశ్రయం లాగా అని చెప్పుకున్నటువంటి పరిస్థితిలో భోగాపురం విమానాశ్రయము మనం ఏదో చెప్పినట్లుగా అంతకంటే భోగాపురం విమానాశ్రయం పెద్దదో లేకపోయినట్టయితే విశిష్టతలు ఉన్నదో అని చెప్పడానికి మనం ఆలోచన చేయాలి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి నుండి ఇవాళ నిన్న మాకు సాంబశివరావు గారు కూడా మీ ముఖంలో ఎక్కువ నవ్వు కనిపిస్తుంది ఇవాళ అనేసి అంటే, ఎందుకు కనిపించదు మా ముఖంలో నవ్వు? ఇవాళ ఈ ఎయిర్పోర్ట్ కట్టింది మేమే, ప్రారంభోత్సవం చేసింది మేమే, ప్రారంభోత్సవం చేసింది మేమే. మధ్యలో శంకుస్థాపనల గురించి మేము మరి ఎక్కువగా ప్రస్తావించాం కాబట్టి నా ముఖం వెళ్ళిపోతుందని నేను చెప్పాను. ఎందుకంటే ఇవాళ మా ప్రధానమంత్రి గారు, మా ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు, మా ఎన్డీఏ ఉప ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అందరూ ఉండి ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇది ఒక భారతీయ జనతా పార్టీ చిన్ననాటి నుండి ఉన్నటువంటి కార్యకర్తగా నాలాంటి వారికి కండువా ఎగరేసుకునే ఒక సందర్భం. ఎస్ డెఫినెట్లీ. ఇకపోతే మోడీ గారి తాలూకా హావభావాల గురించి కూడా ప్రస్తావించారు పెద్దలు ఇద్దరు కూడా, మీరు కూడా అడిగారు. డెఫినెట్ గా అంటే మోడీ గారు ఆయన ఏదో ఒకరోజు వికసించి మళ్ళీ మాడిపోయే పుష్పం కాదు, నిత్యము వికసించి ఉండే ఒకే ఒక పుష్పం లాంటి వ్యక్తి. కానీ సాయంకాలం అయ్యేసరికి ఆ పుష్పం తాలూకా పరిస్థితి వేరేగా ఉంటది. మళ్ళీ రెండో రోజు తెల్లారేసరికి దాని మీద మంచు బిందువులు పడితే ఏ విధంగా మళ్ళీ తన తాలూకా వాస్తవ రూపం కనబడతాదో, మీరు అన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ భోగాపురం విమానాశ్రయంలో నరేంద్ర మోడీ గారి ముఖము ఆ విధంగా వికసించి కనిపించింది. ఎందుకు అని చెప్తున్నానంటే, మీరు గడిచిన వారం రోజులుగా వారు ప్రతిరోజు రాత్రి ఈ దేశ ప్రజలను ఉద్దేశించి వారు సెల్ఫీ వీడియో ద్వారా మాట్లాడుతున్నారు. మధ్యలో ఒక రోజు మిస్ అయి ఉండొచ్చు కానీ దాదాపు రాత్రి కూడా మాట్లాడినటువంటి సందర్భం. మొత్తం 5 వీడియోలు పెట్టారు. పార్టీ దాని గురించి కూడా చాలా మంది ఏదో ఎగతాళి చేస్తున్నారు. ఆయనకి మేము ఏదో సెల్ఫీ వీడియోల దగ్గర దించామన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. మరి మూర్ఖులారా, సెల్ఫీ వీడియోల దగ్గర దించడం కాదు, సెల్ఫీ వీడియో ద్వారా ఒక 10 గంటల సమయంలో ప్రపంచం మొత్తం ఏ ఒక్కడు సాధించినటువంటి ఒక రికార్డ్ కూడా సాధించాడు. మొదటి వీడియోతో 55 కోట్ల మంది చూసినటువంటి వీడియో. ఇది ఆయన తాలూకా గొప్పతనం. అయితే అటువంటి సందర్భంలో మేము చూసినటువంటి ఆ ఫేస్ లో ఉన్నటువంటి ఇవాళ నిజంగా చెప్పాలనేసి అంటే ఈ పండగ వాతావరణం ఒకవైపు అంటే ఈ విమానాశ్రయాలు ప్రారంభించడం అనేది ఆయనకేం కొత్త కాదు. ఎందుకంటే పెద్ద విమానాశ్రయాలు అని చెప్పను కానీ 74 విమానాశ్రయాలు ఉన్నటువంటి 2014 నుండి ఇవాళ ఇది 168వ విమానాశ్రయం అయింది మన దేశంలో. చాలా పెద్ద విమానాశ్రయాలు, దీనికి సమానమైన విమానాశ్రయాలు కూడా ప్రారంభించినటువంటి విషయం ఉంది. కానీ
ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒకటి ప్రధానంగా చెప్పాలనేసి అంటే ఆయన వెనకబడినటువంటి జిల్లాలు, వెనకబడినటువంటి ప్రాంతాల మీద ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి శ్రద్ధ, ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తీసుకున్నటువంటి శ్రద్ధ, మరీ ముఖ్యంగా నేను మా జిల్లా నుండి పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి కృషి ఫలితము, ఈ కృషిలో నేనేమి మెహర్బానీ చెప్పట్లే, స్థానిక పార్లమెంట్ సభ్యునిగా మా సోదరుడు మనతో పాటు ఇవాళ పేదల్లో ఉన్నటువంటి కలిసెట్టి అప్పలనాయుడు గారు కూడా భాగస్వాములు అయ్యారు. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు ఆ ఎయిర్పోర్ట్ కి ఢిల్లీ వెళ్ళేటప్పుడు వెళ్ళేవారు ఆన్ ద వే, ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు వెళ్ళేవారు ఆన్ ద వే, శ్రీకాకుళంలో ఉండేటప్పుడు వెళ్ళేవారు. అంటే ఈ 2 సంవత్సరాలు, మీరు 2.5 సంవత్సరాలు అన్నారు, 2 సంవత్సరాలు 2 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. అక్కడ పనులు ప్రారంభమై పూర్తి స్థాయిలో 2 సంవత్సరాలు అయింది ఋషి గారు. ఈ 2 సంవత్సరాల్లో కట్టినటువంటి ఘనత, ఈ స్థాయిలో దాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేసినటువంటి ఘనత రామ్మోహన్ నాయుడు గారికి చెందుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఇదే సందర్భంలో ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ఇంత శోభాయమానంగా, నేను అనేది ఏంటంటే, నేను చెప్పాను దాదాపు 170-80 ఎయిర్పోర్ట్లు ప్రారంభమయ్యాయి. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రారంభంలో కూడా ఇదే జిఎంఆర్ నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్లు కూడా ఉన్నాయి. కానీ బహుశా జిఎంఆర్ మా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అవడమో, లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు మా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అవడమో, లేకపోతే ఇతరత్ర ఏమైనా కారణాలు కానీ, ఇవన్నిటికీ తోడు ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన, ఆ ఆలోచన మేరకు ఒక ప్రణాళిక రచించబడింది. ఆ దాంట్లో భాగంగా ఏదైతే ఒక గిన్నీస్ రికార్డ్ 13,000 మంది గిరిజన బాలికల ద్వారా దింసా నృత్యం, ఆ నృత్యము తిలకించడానికి కూడా చేసినటువంటి ఒక ఏర్పాట్లు, ఇవన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్ల మధ్య ఈవేళ ఏదైతే జరిగిందో, దాంతో నేను ఇందాక చెప్పినట్లుగా మంచు కురిసిన వేళ వికసించినటువంటి పుష్పంలా ఇవాళ నరేంద్ర మోడీ గారి ముఖం కనిపించింది ఋషి గారు. వీటన్నిటికీ తోడు నేను ఇప్పుడే మా శివశంకర్ గారితో పంచుకున్నా, నేను ఈవేళ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. నాకు ఢిల్లీ నుండి వచ్చినటువంటి సమాచారం మేరకు నేను ఇంకొక అతను కలిసి బయట వాతావరణం తాలూకా విషయాల మీద మేము దృష్టి పెట్టుకొని లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా నాకు లేకపోయింది. ఎందుకంటే నేను ఇవన్నీ చూసుకొని వెళ్ళేసరికి ఎంట్రన్స్ క్లోజ్ చేయబడింది, అవసరం కూడా లేదు, నా పని అది కాదు. మళ్ళీ రిటర్న్ అంతా అబ్జర్వ్ చేసుకుని వస్తే, మీరు ఋషి గారు ప్రజల్లో, అంటే ఇప్పుడు ప్రజలు రావడం వేరు, వాళ్ళ తాలూకా ఆనందోత్సాహాలు చూడడం వేరు, రావడం వేరు. వచ్చినటువంటి ప్రజలు నేను చూసినటువంటిది మళ్ళీ లోపల ఉన్నటువంటిది కాదండి. నేను ఏదైతే బయట వచ్చి లోపలికి వెళ్ళలేక తిరిగి వచ్చేస్తున్నటువంటి వాళ్ళు తండోపతండాలుగా, ఏదైతే శ్రీకాకుళం నుండి భోగాపురం, నేను ఆల్మోస్ట్ మాకు అవతల విజయనగరం జంక్షన్ వరకు వెళ్ళాను అనమాట. ఈ దాదాపు 60-65 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా ఖాళీ లేవు బస్సులు, ప్రజలు. అంటే వీళ్ళెవరూ లోపలికి వెళ్ళే వాళ్ళు కాదు. ఇప్పుడు తరలించడం కూడా, ఒకవేళ తరలించారని చెప్పి ఎవరైనా మాట్లాడొచ్చు, తరలించినా కూడా నాలో ఆసక్తి లేకపోతే రారండి ఎవరు. అంతే కదా. అటువంటి ఆసక్తితో వచ్చి వాళ్ళు నిజంగా లోపలికి వెళ్లకుండా తిరిగి వచ్చినప్పుడు కూడా వాళ్ళలో ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం. ఎందుకు అనేసి అంటే అక్కడ జరిగినటువంటి ఏర్పాట్లు, ఏ అసెంబ్లీకి ఆ అసెంబ్లీ, ఏదో జనరల్ గా కార్యక్రమాలు మనకు అందరికీ తెలిసిందే, ఒక ఫుడ్ ప్యాకెట్ పడేయడం, తినండి లేకపోతే మానండి అన్నట్టు ఉండేది. ఇవాళ అలా కాదు. ఒక అసెంబ్లీకి 2 దగ్గరలు కూడా, ఏదైతే మా సోదరులు అప్పలనాయుడు గారి అసెంబ్లీ, మా శాసనసభ్యులు ఉన్నటువంటి నడికొండ ఈశ్వరరావు గారు ఉన్నటువంటి అసెంబ్లీ, 2 మండలాలకు ఒక దగ్గర పెట్టి, ఎందుకంటే ఎక్కువ మొబిలైజేషన్ ఉంది కాబట్టి 4 మండలాలకి 2 దగ్గరలో పెట్టి వాళ్ళకి భోజన వ్యవస్థ చేసినటువంటి సందర్భం, భోజన వ్యవస్థ. సో ఈ విధంగా అన్ని ఒక పండుగ వాతావరణం, A to Z